సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. ఈరోజు మనతో ఉన్నారు చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు, వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన. సో చాలా వీడియోస్ మనం చేస్తున్నాం కదా, చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది, ఇంకా సజెషన్స్ వస్తున్నాయి. మాకు డిసీజెస్ ఉన్నాయి లేదా దీనికోసం ఏదైనా చెప్తారా అని కామెంట్స్ చేస్తున్నారు. అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ ఏంటంటే క్యాన్సర్ గురించి. క్యాన్సర్ అనగానే మనకి చాలా రకాల థెరపీస్, కీమోథెరపీ కానీ, రేడియేషన్ లేదా దానికి సంబంధించిన ఆ బ్యాడ్ ఆర్ నెగిటివ్ ప్రాక్టీసెసే, అంటే నెగిటివ్ ప్రాక్టీసెస్ అనలేము, అప్పుడు మనిషిని బతికించడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి అలా చేస్తూ ఉంటారు. మరి మన ఆయుర్వేదంలో ఎలాంటి మూలికలు కానీ క్యాన్సర్ బారిన పడకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? విషయం గురించి మాట్లాడదాము. నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? సో ఎక్కడో ఎవరికో వచ్చిందని వినే క్యాన్సర్ ఇప్పుడు మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, బంధువులు అందరికీ కూడా క్యాన్సర్ అనేది వస్తుంది, రెగ్యులర్గా చాలామందికి వస్తుందని వింటున్నాము. క్యాన్సర్ బారిన పడకుండా మన లైఫ్ స్టైల్ ఏదైనా మార్పులు కానీ లేదా ఏదైనా మెడిసిన్, ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకొని సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఏదైనా ఉందా? సో క్యాన్సర్ వచ్చేందుకు ప్రధానమైన కారణాలమ్మా ఆహారంలో మార్పులు జరగడం, టెన్షన్స్, అదేవిధంగా వాతావరణ కాలుష్యం, ఇవి సర్వసాధారణంగా ప్రధానమైన కారణాలుగా చెప్పుకోబడుతున్నాయమ్మా క్యాన్సర్ కి. సో ఈ కారణాల్లో ఏ కారణం వల్ల క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జెనెటిక్ ప్రెడిస్పోజిషన్, అంటే పూర్వీకులకి, పెద్దలకి ఈ క్యాన్సర్ అనేవాళ్ళు ఎవరైతే మరి నెక్స్ట్ జనరేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ క్యాన్సర్ సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతంగా పరిశోధనలు కూడా జరుగుతున్నాయమ్మా. సో ఒక 50 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు గతంతో మనం పోల్చుకున్నట్లయితే ఈరోజు మరి ప్రపంచంలో మేధావులు, శాస్త్రవేత్తలు, వైద్యులు చేసినటువంటి నిర్విరామమైనటువంటి పరిశోధనల యొక్క పుణ్యం వల్ల ఎంతో మంది మానవాళికి మేలు జరుగుతుందని కాదని లేని వాస్తవ సత్యం. కానీ ఇంకా చేయవలసింది, తెలుసుకోవాల్సింది, దీని మీద పరిశోధన జరగవలసింది, మానవాళికి చేయవలసింది, మానవాళి ఆరోగ్య పరిరక్షణ కోసం మరి శాస్త్రవేత్తలు, మేధావులు కంకణం కట్టుకోవాల్సి, కృషి చేయాల్సినటువంటిది ఎంతో ఉందమ్మా. ఈ నేపథ్యంలో రేడియేషన్, సర్జరీ, కీమోథెరపీ ఇలాంటివన్నీ కూడా ఒకదాని తర్వాత రావడం జరిగింది. వీటి వల్ల మరి ఆశించిన స్థాయిలో చాలా మందికి ప్రయోజనమే కలుగుతోంది. కానీ మరి కేవలం వీటితోనే పరిమితం కాకుండా శాస్త్రజ్ఞులు మరింత లోతైన పరిశోధన చేయడం వల్ల వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఈ రేడియేషన్, కీమోథెరపీ, సర్జరీ కాకుండా ప్రకృతిలో దొరికేటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధాల వల్ల కూడా ఈ క్యాన్సర్ బాధితులకు చాలా మేలు జరుగుతుంది అనేటువంటి పద్ధతిలో వాళ్ళకు ఆలోచన వచ్చి కొన్ని మందుమకరమైన పరిశోధన చేసి వాటి యొక్క ఫలితాలు కూడా వాళ్ళు ఆశించిన స్థాయిలో మెండైనటువంటి ఫలితాలు పొందడం వల్ల ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మెడిసినల్ ప్లాంట్స్ మీద కూడా దృష్టి కేంద్రీకరించి ఈ మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఈ క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి వ్యాధి త్వరగా తగ్గేందుకు, భవిష్యత్తులో మళ్ళా మొదలకుండా ఉండేందుకు, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేందుకు అనేక రకాలుగా ఈ మందు మొక్కలు, మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా కూడా పరిశోధన చేసి ఆ పరిశోధనలు కూడా మరి మానవాళికి అందజేయడం జరుగుతుందమ్మా. ఉదాహరణకి బిళ్ళగన్నేరు చెట్టు, బిళ్ళగన్నేరు పూలు చాలా మంది తెలుసుకుంటున్నాం. ఇందులో విన్ ప్లాస్టిన్ సల్ఫేటు, విన్ క్రిస్టిన్ సల్ఫేటు ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఈ క్యాన్సర్ ను బాగా తగ్గిస్తున్నట్లు పరిశోధనలుగా నిరూపితమైనమా. సో వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఇప్పుడు ఆధునికంగా కూడా మరి కొన్ని ఇంజెక్షన్స్ రూపంలో ఇలాగా వాడుతున్నారమ్మా. ఎక్స్ట్రాక్ట్ దాని మాలిక్యూల్ తీసుకుని. అదేవిధంగా కొంతకాలం క్రితము బొంబాయిలో ఒక పరిశోధనాత్మక వ్యాసంలో ఒక ప్రముఖ వైద్యుడు తన పరిశోధన వ్యాసంలో ఉల్లేఖించినటువంటి విషయాలు ఏంటంటే, అతను తన సుదీర్ఘ అనుభవంలో మారేడు,
తులసి, అదేవిధంగా జిల్లేడు, కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు, అట్లే తర్వాత ఈ క్యారెట్ ఇలాంటి సహజ సిద్ధంగా దొరికేటువంటి వాటిని ఉపయోగించేసి కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్ తగ్గించగలిగినట్లు, అదేవిధంగా కొన్ని రకాలైన క్యాన్సర్ ను ముదరకుండా చేయగలిగినట్లు కూడా ఆయన తన పరిశోధన వ్యాసంలో తెలియజేయడం జరిగిందమ్మా. అట్లే నాగపూర్ లో నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సంస్థ అని చెప్పేసి ఉందమ్మా, మహారాష్ట్రలో. సో వాళ్ళు కూడా దీని మీద కొంత స్టడీ చేసేసి కొన్ని రకాలైనటువంటి మూలికలు క్యాన్సర్ మీద చాలా చక్కగా పనిచేస్తున్నాయని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగిందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్టోథికా అక్యుమినేటా అని చెప్పేసి ఒక మొక్క ఉందమ్మా. ఆ క్యాప్టోథికా అక్యుమినేటా అనేటువంటి మొక్కలో క్యాప్టోథిసిన్ అనేటువంటి ఒక కెమికల్ ఉంటుంది అనమాట. ఆ కెమికల్ క్యాన్సర్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని చెప్పేసి వాళ్ళు పరిశోధనలు కూడా తేలినట్లు వాళ్ళు తెలియజేయడం జరిగిందమ్మా. అట్లే పత్తి గింజలమ్మా, మనం వాడేటువంటి పత్తి ఉంది కదమ్మా, ఆ పత్తి గింజల్లో గాసిపాల్ అని చెప్పేసి ఒక ఇది ఉందమ్మా. సో ఈ గాసిపాల్ అనేటువంటి కెమికల్ కూడా క్యాన్సర్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు పరిశోధన ద్వారా నిరూపితమైందమ్మా. అదే విధంగా భారతదేశంలో సర్వసంతంగా పెరిగేటువంటి మొక్క అయినటువంటి మేకమైన ఆకు, తెలుగులో మేకమైన ఆకు అంటారు, దాన్ని అజాద్ విష్ట అంటారు. ఏంటి సార్? అజాద్ విష్ట. అజాద్ విష్ట అంటే మేకమ్మా, విష్ట అంటే వ్యతిరేకం. మేక సరసారంగా అన్ని ఆకులు మేక తింటుంది, అది కొన్ని ఆకులు మాత్రం తినదు. ఈ అజాద్ విష్ట అని ఈ ఆకును కూడా తినదు అనమాట. థైలోఫోరా ఆస్తమాటికా, ఆస్తమా వ్యాధికి గిరిజనులు విపరీతంగా వాడతారు అమ్మా. బ్రాంకియల్ ఆస్తమాకి ఈ కొండ ప్రాంతంలో మరి ఆ అడవి ప్రాంతంలో నివసించే జనాలు ఎక్కువ వాడతారు. ఆస్తమాకు చాలా చక్కటి ఫలితాలు కూడా పొందుతారు. ఈ థైరోఫారా ఆస్తమాటిక్ అనేటువంటి మొక్కలు అనేటువంటి థైలోరిన్ అనేటువంటి ఒక కెమికల్ కూడా క్యాన్సర్ ను బాగా ఎదుర్కొంటుందని చెప్పేసి తెలియజేయడం జరిగిందమ్మా. ఈ విధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని పరిశోధన సంస్థల్లో, అదే విధంగా కొంతమంది వ్యక్తులు తమ సుదీర్ఘ అనుభవంతో చేర్చినటువంటి విషయాలు కూడా మనం ఒక కూలంకషంగా మనం తెలుసుకున్నట్లయితే అనేక విషయాలు మనం బయటకు వస్తాయమ్మా. అదే విధంగా తులసి ద హోల్ బేసిన్ అని చెప్పేసి ఒక పుస్తకం ఒక ఆయన రాశారమ్మా. సో కేవలం తులసి మొక్కనే ఉపయోగించి వివిధ రకాలైనటువంటి క్యాన్సర్ ను సమర్థవంతంగా క్యాన్సర్ బారి నుంచి రక్షించగలిగినట్లు కూడా ఆయన తన గ్రంథంలో పేర్కొనడం జరిగిందమ్మా. అదే విధంగా ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ బయాలజీ అని చెప్పేసి ఒక ప్రామాణికమైనటువంటి ఒక జర్నల్స్ ఉన్నాయమ్మా, ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ బయాలజీ అని చెప్పేసి. సో అందులో వాళ్ళు ఈ క్యాన్సర్ గురించి మెన్షన్ చేస్తూ ఒక ఆర్టికల్లో జీడి గింజలు అంటే సెమికార్పస్ అనకార్డియం అంటారు, జీడి గింజలు పూర్వకాలం మనకు ఈ బట్టలకి మరక పేర్లు గుర్తుపెట్టే దానికోసం చెప్పేసి ఆ జీడి గింజలు చమురు కట్టించేవాళ్ళమ్మా. ఐడెంటిఫై చేస్తానికి పలానా వాడు క్లాత్స్ ఇవి పలానా వాడు ఆ జీడి గింజలు చమురు పట్టించేవాడు అన్నమాట. జీడి గింజలు అని చెప్పేసి మనం ఎక్కడైనా దొరుకుతాయి అన్నమాట. సో వాటిని దాంట్లో ఉన్నటువంటి కొన్ని ఆల్కలాయిడ్స్, కొన్ని కెమికల్స్ కూడా క్యాన్సర్ సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు ఆ జర్నల్లో కూడా ప్రామాణికమైనటువంటి ఆ జర్నల్లో కూడా పేర్కొనడం జరిగిందమ్మా. అట్లే కర్ణాటకలో మణిపాల్ లో కస్తూర్బా మెడికల్ కాలేజ్ అని చెప్పేసి ఉందమ్మా. ఈ కస్తూర్బా మెడికల్ కాలేజీలో అశ్వగంధ తీసుకొని వాళ్ళు క్యాన్సర్ మీద ప్రయోగించి చాలా చక్కటి ఫలితాలు పొందినట్లు మరి అక్కడ కూడా వాళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది అన్నమాట. ఇవంతా క్రోడీకరించేసి. సో ఈ యొక్క క్యాన్సర్ లో అశ్వగంధ చాలా చక్కగా పనిచేస్తున్నట్లు వాళ్ళు నిరూపించారు. ఎలాగంటే ఈ అశ్వగంధ ఎలా ప్రత్యేకంగా ఇందులో పనిచేస్తుందంటే, సర్వసాధారణంగా ఒక క్యాన్సర్ కంతి కానీ ఏదో క్యాన్సర్ ప్రాబ్లం ఉన్నప్పుడు రేడియేషన్ పెడతారు అన్నమాట. సో రేడియేషన్ యొక్క ప్రభావం ఏంటంటే ఆ క్యాన్సర్ కణాలని నిర్మూలించడమే కాకుండా పక్కన ఉన్నటువంటి హెల్తీ సెల్స్ కూడా స్పాయిల్ చేసేస్తుంది, డ్యామేజ్ చేసేస్తుంది. సో ఆ విధంగా పక్కన ఉన్నటువంటి హెల్తీ సెల్స్ ను డ్యామేజ్ చేయకుండా ఉండేందుకు ఈ యొక్క అశ్వగంధ చాలా బాగా పనిచేస్తున్నట్టు నిరూపణ అయింది. అంతేకాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి మెడిసిన్ కీమోథెరపీ ఏదైతే ఉందో ఆ కీమోథెరపీ కూడా తక్కువ డోసులోనే ఎక్కువ మెండైన ఫలితాలు ఈ అశ్వగంధం కూడా వాడుకోవడం వల్ల పొందినట్లు వాళ్ళ డేటా ఉందమ్మా. అంతేకాకుండా ఈ యొక్క కీమోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగా కంట్రోల్ చేయగలిగినట్లు, సైడ్ ఎఫెక్ట్స్ నుంచి త్వరగా కోలుకోగలిగినట్లు ఈ అశ్వగంధం వాడుకోవడం వల్ల వాళ్ళు ప్రాక్టికల్ గా గమనించడం జరిగిందమ్మా. అంతేకాకుండా క్యాన్సర్ వస్తే సర్వసాధారణంగా ఎక్కువ శాతం మందిలో మరలా వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. మరలా క్యాన్సర్ మళ్ళీ రిపీట్ అవుతుంటుంది, ఇంటర్లో ఎక్కడ ఉంటుంది, మళ్ళీ మొదలవుతుంటుంది కొన్ని సంవత్సరాల తర్వాత. సో అలా క్యాన్సర్ మళ్ళా పునరావృతం కాకుండా కూడా దేహంలో వ్యాధి నిరోధక శక్తిని చైతన్యపరిచి ఇది కంట్రోల్ చేయగలిగినట్లు కూడా వాళ్ళు నిరూపణలో తెలుసుకోగలిగినారమ్మా.
వీటన్నిటితో పాటు వీటి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క అశ్వగంధ చాలా చక్కగా పనిచేస్తున్నట్లు, దీంతో పాటు మరి నేను ఎంతోమంది చెప్పాను కదమ్మా, వీటి వల్ల వచ్చేటువంటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కూడా అశ్వగంధ ఉపయోగపడుతున్నట్లు కూడా వాళ్ళ అధ్యయనంలో, అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి ప్రాక్టికల్ వాటిలో తెలిసిపోయిందమ్మా. ఇలా అంతేకాకుండా ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు, ఈ అవిసె గింజలో లిగ్నాన్స్ అని చెప్పేసి కొన్ని కెమికల్స్ ఉన్నాయమ్మా. ఈ లిగ్నాన్స్ అనేటువంటి కెమికల్స్ కూడా కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్స్ రాకుండా ఉండేందుకు ఉపయోగపడతాయని చెప్పేసి కూడా మరి పరిశోధనలో కూడా నిరూపితమైందమ్మా. ఈ విధంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి పరిశోధనలో కూడా మరి కేవలము కీమోథెరపీ, సర్జరీ, రేడియేషనే కాకుండా ప్రకృతిలో జరిగేటువంటి, ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి, ప్రకృతి ప్రసాదించినటువంటి వివిధ రకాలైనటువంటి మందు మొక్కల్లో తీసుకునే ఆహార పదార్థాలు కూడా క్యాన్సర్ నుంచి కాపాడేందుకు, క్యాన్సర్ రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి క్యాన్సర్ త్వరగా తగ్గేందుకు, అదేవిధంగా భవిష్యత్తులో క్యాన్సర్ వల్ల అనేక రకాల ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు కూడా ఇవి చాలా చక్కగా ఉపయోగపడుతున్నట్లు పరిశోధనల ద్వారా నిరూపితమైంది. కాబట్టి మరి వీటి పాత్ర కూడా చాలా ఉందని చెప్పేసి మనం వీటి ద్వారా కూడా మనం అవగతం అవుతున్నాం. ఓకే. సో మనం నార్మల్గా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అంటే అల్లోపతిలోనే మెడిసిన్ ఉంది అనుకుంటాము. ఆయుర్వేదంలో కూడా చాలా ప్రకృతిపరంగా వచ్చే మెడిసిన్ వాల్యూస్ ఉన్న దివ్య ఔషధాలు చాలానే ఉన్నాయి. కాబట్టి ఈ వేలో కూడా మనం ట్రై చేయొచ్చు. అండ్ ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేషన్ కల్పించే వీడియోస్ మీకోసం చేస్తూనే ఉంటాము మధుసూదన్ శర్మ గారి ద్వారా. థ్యాంక్ యూ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.